మరి ఓవరాల్ గా చూసుకున్నప్పుడు అంటే తెలంగాణలో అతిపెద్ద జాతర అన్నప్పుడు సమ్మక్క జాతర, ఇది మారదు. కానీ తెలంగాణలో అతిపెద్ద జాతర ఏంటిది అన్నప్పుడు గొల్లగట్టు జాతర. అంటే క్వశ్చన్ ని బట్టి ఇక్కడ రెండవ జాతర ఏంటిది అనేది మనకి మారుతుంది. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్. నేను నిన్న ఒక వీడియో తెలంగాణలో అతిపెద్ద జాతర గురించోనే అడిగాను. అయితే అందరు ఏమన్నారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతూ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నారు. అది చూసిన తర్వాత రిపీటెడ్గా చూస్తే నాకు అలాగే అనిపించింది, అవును కదా నేను కన్ఫ్యూజన్గా చెప్పాను అని. అందుకే ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను చూడండి. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర ఏది అంటే సమ్మక్క సారక్క జాతర. తెలంగాణలో రెండవ అతిపెద్ద గిరిజన జాతర ఏది అంటే నాగోబా జాతర. అలాగే తెలంగాణలో అతిపెద్ద జాతర ఏది అంటే ఓరల్గా చూసి అడిగినప్పుడు సమ్మక్క సారక్క జాతర, ఇది మారదు. కానీ తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర ఏది అన్నప్పుడు పెద్దగట్టు గొల్లగట్టు జాతర. ఓకేనా? థ్యాంక్ యూ.